ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన డిఎస్సి మీద ప్రస్తుతం అయితే వివాదం రాజుకుంటుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్? వివాదాలు చేయటమే వాళ్ళ యొక్క వృత్తి, అదే రాజకీయం చేయడం వాళ్ళకి. అసలు వివాదం వాళ్ళ చరిత్రలో ఎప్పుడన్నా డిఎస్సీలు ఇచ్చారా? 1983 నుంచి చూసుకోండి. ఈ ప్రభుత్వం తప్ప వీళ్ళు గనక అసలు కొన్ని లక్షల మంది ఇప్పుడున్న టీచర్స్ 95% టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన ఉద్యోగాల టీచర్స్. వీళ్ళు మొన్న 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు పోస్టులు ఇవ్వాలా? వీడు ఇప్పుడు 16,000 మంది టీచర్లు వాళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టడానికే ఇప్పుడు కోర్టుకు అలవాటు పడ్డారు. ఏదో ఒకటి కోర్టులు వేసి గబ్బు చేస్తే వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మాట్లాడుకోకుండా ఉంటారు. పేపర్లో ఎంతసేపు ఇవే వస్తూ ఉంటాయి. పాప వాళ్ళు ఉద్యోగులు అయిపోయారు. వాళ్ళు కూడా మళ్ళీ రేపు ఈ కడుపు కొడుతున్నాడు వీడు, ఈ కడుపు కొడితే ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోతూ ఉంటారు. అసలు డిఎస్సి మీద మాట్లాడే అర్హతే వాళ్ళ వైసీపీ వాళ్ళకి కానీ, వాళ్ళ నాయకులకు కానీ, వాళ్ళ అధినాయకుడికి కానీ లేనే లేదు. ఒకసారి ఇచ్చి చూడమని తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2 నెలలు టైం ఇచ్చారు, ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత టైం ఇచ్చారు, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం ఇచ్చారు. అప్పుడేం మాట్లాడకుండా పాపం పిల్లలందరూ కూడా ఎప్పటి నుంచో బాధలు పడతా ఉద్యోగాలు లేక అల్లాడుతున్నాడు. పాపం కష్టపడి రేయింపళ్ళు కష్టపడి జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళ పొట్ట మీద కొట్టాలని చూస్తున్నారు. ఏదో కోర్టు మన చేతిలో ఉంది కదా, లాయర్ మన చేతిలో ఉన్నాయి కదా అని. అది చాలా రాంగు. డిఎస్సి మీద మాట్లాడే అర్హత అసలు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ వాళ్ళకి అసలు లేనే లేదు. సరే, ఎందుకు లేదంటారు? వాళ్ళు అంటుంది ఏంటంటే అక్రమాలు జరిగినాయి, భయంకరమైన అక్రమాలు జరిగినాయి, సిబిఐ విచారణ కావాలి మాకు దీని మీద అంటున్నారు కదా. మరి అసలు సిబిఐ అని మన ముందే ఏమంటాడు, తర్వాత వద్దని వాళ్ళ బాబాయ్ హత్య చూసావు కదా. ఊరికి వేస్తూ ఉంటే ఊరికి గోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక రాయి పడేస్తే అదే అలలు పోతూ ఉంటుంది. మనం చేసి దొంగ పనులను వెనక చేసుకుంటా వచ్చు, వాళ్ళు ఆ పనులు మాట్లాడతారని. నిజంగా వాళ్ళు అది అనుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పుడు ఏం చేశారు, ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేశారు, జాబులు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చేశారు, మన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? పాప మీ పిల్లలందరూ స్కూల్స్లో చేరి నా కుటుంబం సెటిల్ అయింది, నా భార్య పిల్లలు ఇలా బాగా చదివించుకుందాం అని చెప్పి వాళ్ళంతా స్థిమితంగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితాల్లో అలజడ సృష్టించడం తప్ప వీళ్ళు ఆ మాటలు కావాలని ఏదో ప్రాపగండ చేయాలి, వాళ్ళ గోల్లో ఉంటారు, మన తప్పుడు మనం చేసుకోవచ్చు ఆలోచన తప్ప డిఎస్సి మీద మాట్లాడే అర్హత వాళ్ళకి అసలు లేనే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక సిస్టమ్ లో ఏదైతే ర్యాంక్ కార్డు ఉంటుందో ఆ ర్యాంక్ కార్డులు అనేది తీసేశారు, ప్రభుత్వం పబ్లిక్ గా పెట్టలేకపోతుందంటే వీళ్ళు తప్పు చేసినట్టే కదా అంటున్నారు కదా. మరి అప్పుడు పబ్లిక్ గా పేపర్ స్టేట్మెంట్ ఆన్లైన్ లో ఇచ్చారు, ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్. అసలు వీళ్ళకి రొటేషన్ పద్ధతి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, వాళ్ళకి 1500 ర్యాంక్ వచ్చినా 1500 ర్యాంక్ వచ్చినట్టుకు రాదు, 1500 ర్యాంక్ వచ్చినట్టుకు వస్తుంది. ఎందుకు వచ్చింది? రొటేషన్ లో 90% హ్యాండిక్రాఫ్ట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. కానీ వీళ్ళు అనేది ఏంటి, వాళ్ళు 1500 ర్యాంక్ అయితే వాడికి ఇచ్చారు, 1000 ర్యాంక్ వచ్చినట్టు వీడికి లేదంటారు. అసలు అది మళ్ళా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా రొటేషన్ పద్ధతి ఉంటుంది. ముందు ఎస్సీ వాళ్ళకి ఇచ్చి దాన్నే రోస్టర్ పద్ధతి అంటారు. రోస్టర్ పద్ధతి ప్రజలకు తెలియదులే పాపం. కొంతమంది పామర్లు ఉన్నారు కదా, ఆ పార్టీ పని జనాలు నమ్మితే ఆ ఓటింగ్ మాకు పోకుండా ఉంటుంది ఆలోచన తప్ప ఆ రోస్టర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలో గ్రూపులు, తర్వాత ఓసీ అట్లా ఉంటాయి పోస్టులు. 4 పోస్టులు ఉంటే ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తారు. దానివల్ల 2000 ర్యాంక్ వచ్చినట్టు ఉద్యోగం వస్తుంది, 500 ర్యాంక్ వచ్చినట్టు ఓసీ వాడికి రాదు. 500 రాలేదు, 2000 వచ్చిన జనాలకు తెలియదు పాపం. ఆ ర్యాంక్ కార్డు పెడతారు, ఇదిగో వీడికి 500 ర్యాంక్ వచ్చింది ఉద్యోగం రాలేదు, ఇదిగో వీడికి 2000 ర్యాంక్ వచ్చింది ఉద్యోగం పెడతారు. కానీ రోస్టర్ విధానంలో కుల ప్రకారంగా ఎస్టీ ఎస్సీ బీసీ ప్రకారంగా ఇచ్చారనే విషయం చెప్పరు వాళ్ళు. ఇది చెప్పగానే తెలియని ప్రజలు ఉంటారుగా నమ్ముతారు. అది రోస్టర్ ప్రకారం వచ్చింది కాబట్టి వీళ్ళ అట్లా వస్తాయి అంతే. ర్యాంకులు 1 2 3 4 ప్రకారం రావు, రోస్టర్ విధానంలో వస్తాయి. అది డిఎస్సి. ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేశాం మేము అనేది విద్యాశాఖ కమిషనర్ గారు చెబుతున్న మాట ఒక పక్క నుంచి. అయినా సరే వీళ్ళు అదేం పట్టించుకోకుండా వీళ్ళకి రాలేదు కాబట్టి మీరు అన్యాయం చేసినట్టే, ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలుగా అమ్ముకున్నారు మీరు అనే మాట అయితే చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నా కదా, వీళ్ళ పనే అది. 15 లక్షలు ఒక్కడు చూపించారు, వాళ్ళంతా ఆన్లైన్ లో జరిగిపోయినాయి. వచ్చిన ప్రతి వాడు ఇస్తున్నాడు స్టేట్మెంట్. టీచర్లు ఇప్పుడు కొత్తగా పోస్ట్ వచ్చిన టీచర్లు అందరూ కూడా ఇస్తానే ఉన్నారు కదా. అది రోస్టర్ ప్రకారం, అది రిజర్వేషన్ల ప్రకారం ఇచ్చినటువంటి పోస్టులు. ఒక్క పోస్ట్ కూడా అక్కడ జరగలేదు. వీళ్ళు ఉన్నప్పుడే అవన్నీ జరిగింది తెలుసు కదా. వీళ్ళు 100-200 మంది మన బొత్స సత్యనారాయణ గారు డబ్బులు ఇచ్చి, నేను కూడా మా ఫ్రెండ్ని తీసుకుపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. వీళ్ళు చేశారని చెప్పి అందరు చేస్తున్నాడు. అసలు ఒక్కటి కూడా పొరపాటును కూడా జరగలేదు. లోకేష్ గారు అసలు ట్రాన్స్ఫర్ పోయినా ఒప్పుకోట్లా, కోపడుతున్నారు. మీ పని మీరు చేసుకోండి, మీరు చేయటానికే కదా జాబ్ అన్నట్టుగా. అందుకని దీంట్లో అస్సలు జరగలేదు. అప్పుడు జరగలే, ఇప్పుడు పోస్టులు వచ్చి కూడా పాపం నెల ఈ జాబులు చేసుకుంటున్నారు. అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే అదే వాళ్ళు చేసిన స్కాములన్నీ కూడా బయటపడకుండా ఉంటారు. కానీ ఈ గోల్ చేస్తూ ఉన్నారు. చేస్తే ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటాయి. పేపర్లు అయ్యే రాసుకుంటూ ఉంటారు, వాట్సాప్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు, మమ్మల్ని మర్చిపోతారని. అస్సలు లేనే లేదు. అంటే ఎందుకంటారు? ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కనుక స్పోర్ట్స్ కోటాలో పెద్ద స్కామ్ జరిగింది. అసలు స్పోర్ట్స్ ఎవరో పేరు తెలియని వాళ్ళకి తీసుకొచ్చి పోస్టులు ఇచ్చారు తప్పితే
మామూలు వాళ్ళకే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అనేది మళ్ళీ ఇంకో ఆరోపణ లేపుతుంది వాళ్ళు. అంటే రోజుకు ఒక వివాదం తీసుకొస్తున్నారు. ఒక రోజు ర్యాంక్ కార్డు అంటున్నారు, ఒక రోజు స్పోర్ట్స్ వివాదం అంటున్నారు, ఇంకొక రోజు పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు. ఎందుకంటారు ఒక్క దాని మీద ఎందుకు స్టాండర్డ్ కాలేకపోతున్నారు వాళ్ళు? స్టాండర్డ్ కాపాడని దాంట్లో నిజం లేదు కాబట్టి ఇప్పుడు ఒకటి చెప్పగానే దాని క్లారిఫికేషన్ చెప్తా ఉంది గవర్నమెంట్ కానీ, అక్కడ టీచర్స్ కానీ, జాబ్ వచ్చిన వాళ్ళు కానీ, సామాన్య ప్రజలు కానీ వాళ్ళకి ఆరోపణ చేయగానే దాని రుజువులని చెప్తా ఉన్నారు. ఇది కాదురా అని ఇంకొక ఆరోపణ కాబట్టి ఇంకొక ఆరోపణ. స్పోర్ట్స్ కోటాలో కూడా ఎప్పటి నుంచో స్పోర్ట్స్ ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఉన్నటువంటి నిజంగా ఆడినటువంటి వాళ్ళకే వచ్చినాయి. ఆ రూల్ ప్రకారం ఇచ్చారు టీచర్ పోస్టులు అన్ని కూడా. 16,000 టీచర్ పోస్టులు అయితే వాళ్ళ జీవితాల మీద దెబ్బలు కొట్టాలన్న ఆలోచన తప్పితే వీళ్ళకి రెండో ఆలోచన లేదు. ఏ కారణం రెచ్చగొట్టం, వాడు ఎందుకు ఇలా 16,000 పోస్టులు నువ్వే ఈయన కేకలేసాడుగా, 20,000 పోస్టులు ఉన్నాయి చంద్రబాబు ఇవ్వట్లేదని అప్పుడు ఎలక్షన్ మీటింగ్ లో చెప్పాడుగా. మరి ఎందుకు ఇలా ఒక్కటి కూడా ఎందుకు ఇలా ఇవ్వకపోగా, సరే నిజంగా పిల్లల మీద టీచర్ల మీద ప్రేమ ఉంటే ఆ చిక్కీ మీద ఒక బొమ్మ, ఆ చిక్కీ పైన బొమ్మ, మళ్ళీ ఆ కవర్ మీద ఒక బొమ్మ వేసి 1600 కోట్ల బొమ్మలకు ఇచ్చాడు. ఆ బొమ్మలకు ఇచ్చే బదులు ఆ స్టూడెంట్స్ కో టీచర్స్ కో ఇవ్వచ్చుగా, ఆ పోస్టులు ఇవ్వచ్చుగా. అట్లా వందల కోట్లు నాశనం చేసింది కాక మళ్ళీ ఇది 16,000 పోస్టులు ఇచ్చారు, వాళ్ళు హాయిగా బతుకుతారని వాళ్ళ కుటుంబాల మీద దెబ్బ కొట్టడం తప్ప ఈ సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కూడా అంతే. అప్పుడు ఉన్నప్పుడు టీచర్స్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, జీతాలు ఇప్పుడు నాకు 1వ తారీఖు నిన్న జీతాలు పడ్డాయి, పెన్షన్లు పడ్డాయి, నిన్న వీళ్ళందరికీ పిఎఫ్ లోన్లు పెట్టిన వాళ్ళు వచ్చినాయి, జిఎస్టీ లోన్లు వచ్చినాయి. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు ఏది రాలా. నిజంగా టీచర్ల మీద ఇంత అభిమానం ఇవన్నీ ఉంటే అట్లా ఎందుకు చేస్తారు? కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక గొడవ లేపాలి, ఏదో ఒకటి ప్రాబ్లం పెట్టాలన్న ఆలోచన తప్ప వాళ్ళకి నిజంగా నిజాయితీ లేనే లేదు. అంటే ఇక్కడ ఎందుకంటారు సార్, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం ఒక 6,500 పోస్టులు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, అంటే రేపు ఆగస్టులో టెట్కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే మళ్ళీ ఈ వివాదం రేపడాన్ని ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు ఓచుకో, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎదురు బాగుంటే ఓచుకో. ఇంతమంది కారు ఇద్దరు కాపురం సినిమా వచ్చేది, పక్కా ఇంటి వాడు పచ్చగా ఉంటే కళ్ళు మంటారా బాబు అని. ఇక్కడ ఎప్పుడే నిరుద్యోగులు ఉండాలి, వాళ్ళ తిండికి అల్లాడుతూ ఉంటేనే వీడేసే ఉచిత పథకాలు అని ఇస్తే వాళ్ళు మన ఎన్నికిడితే ఉంటారు, మన ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్పినట్టు ఉంటారు. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినా ఏదైనా స్టాండర్డ్ అయినా లైఫ్లో సెటిల్ అయితే మనం చెప్పినట్టు ఉంటారు, మన ఓటింగ్ దెబ్బతింటుందని ఆలోచన తప్ప వాడు నిజంగా ఇచ్చేవాడైతే అప్పుడు ఏం చేశాడు? టీచర్లందరికీ ఇల్లు కట్టిస్తా అన్నాడుగా, అప్పుడు స్పీచ్ చెప్పాడుగా. ఒక్కరు కూడా ఇల్లు కట్టిలేదుగా. టీచర్లందరికీ అది చేస్తాను, రాగానే డిఏలు హెచ్ఆర్ అన్ని ఇస్తా అన్నాడుగా, పిఆర్సీ ఇస్తా అన్నాడుగా. ఒక్కటి కూడా ఇలా ఎందుకని ఇలా? మరి నిజంగా టీచర్లు బాగా ప్రజల మీద ఇబ్బంది ఉండో ఆలోచన ఉంటే, వాళ్ళ మీద అభిమానం ఉంటే, నిజంగా టీచర్ల పిల్లలు బాగు చేయాలని ఉంటే అదేం లేదు. ఏ కాడికి వాటి రాజకీయం చేయాలి, గబ్బు పట్టించాలన్న ఆలోచన తప్ప అసలు ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళు వస్తే అక్కడ తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ వస్తే ఈ రాష్ట్రాలు బాగుపడవు. అంటే ఎందుకంటారు సార్, ఇప్పుడు వాళ్ళు ఇంత వివాదాలు చేస్తున్నా, ప్రభుత్వం తరపు నుంచి వివరణ ఇస్తున్నా, లోకేష్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదంటే భయపడ్డాడు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రెస్ మీట్ పెట్టట్లేదు కాబట్టి భయపడ్డాడు, మమ్మల్ని చూసి భయపడ్డాడు. మీరు తప్పు చేయకపోతే వచ్చి ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా, లేదంటే సిబిఐ విచారణ వేయొచ్చు కదా, పదే సిబిఐ విచారణ కోరటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇదంతా చిల్లరగాళ్ళు కాబట్టి చిల్లరగాళ్ళకి దాని తగ్గోళ్ళే సమాధానాలు చెప్తా ఉన్నారు. నిజంగా జాబ్లో వచ్చిన వాళ్ళు సమాధానాలు చెప్తున్నప్పుడు లోకేష్ గారు చెప్పాల్సిన పని లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన పని లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పని లేదు. నీకు ఎవరెవరికైతే జాబులు వచ్చినాయో వాడు ఎంత కష్టపడి, ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ కూడా నేను చెప్తా ఉంది, ప్రెగ్నెంట్గా ఉండి ఎంత బాధపడిందో ఎగ్జామ్ రాయడానికి. వాడు జుట్టు ఊడిపోయిన వాళ్ళు కూడా పాపం చివరికి రిటైర్డ్ పోయి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి 40-45 సంవత్సరాలు కూడా రాయొచ్చు కాబట్టి వాళ్ళకు కూడా పాస్టులు వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఎంత బాధపడ్డాం, ఇంత ముందు ఇలా ఎంతో కష్టపడి రాసాము, మేము ఎవరికి ఇవ్వలేదు, ఆన్లైన్లో పెట్టాం, ఆన్లైన్లో రాసాం, ఆన్లైన్లో లెటర్లు వచ్చినాయి, ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాయి, ఆన్లైన్లో మాకు జరిగింది, మేము పోయి జాబ్లో జాయిన్ అయ్యామని చెప్తా ఉన్నారు. ఆ రుజువు చాలదు. నిజంగా తలకాయ పెట్టి రైలు కింద పెట్టుకుని రావాలా అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, పిల్లల భవిష్యత్తును నాశనం చేసేవాళ్ళు. అంటే ఎందుకంటారు మరి ఆ ఉద్యోగస్తులను కానీ లేదంటే నిరుద్యోగులను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు వీళ్ళు? ఇప్పుడు అదే కదా చెప్తాను, వాళ్ళందరూ రెచ్చగొడతా ఉంటే కొంతమంది తెలియదు. ఇప్పుడు నిరుద్యోగం అనేది చదువుకున్న వాళ్ళు కొత్త బ్యాచ్లు వస్తూనే ఉంటాయి, పాత బ్యాచ్లు పోతానే ఉంటాయి కాబట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉంటే రేపు మన ఓటు బ్యాంక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎదుటి మీద బురదలు చల్లుతా పోతాయి. మనం ఏమన్నామని అది ప్రజలు ఏమైపోయి లేదా పిల్లలు ఏమైపోయి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయి వాళ్ళ గురించి పట్టించుకునే అవకాశం వీళ్ళకి లేదు. ఏ కాడికి రెచ్చగొట్టాలి, వాళ్ళు మన ఎన్నికటి ఉంచుకునేటట్టు చేయాలి, మనం ఏదో చేస్తున్నట్టుగా నటించాలా, అదే తప్ప రెండు ఆలోచన లేదు వాళ్ళకి. అంటే ఈ టైంలో వాళ్ళు ఇలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది అసలుకి?
రెచ్చగొట్ట అదే కదా ఇప్పుడు యూత్ రెచ్చగొట్టారు. ఇప్పుడు యూత్ అంతా కూడా అటు టీడీపీ గవర్నమెంట్ కానీ అటు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా వాళ్ళ ఎన్నికెడుతుంటారు 90% యూత్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కంపెనీలు చేస్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు. అది జాబ్ క్యాలెండర్ ఆవిడ వేస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. వీళ్ళు జాబ్ క్యాలెండర్ వేశారు, 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు, ఇంకా రేపు పోస్టులు ఇవ్వబోతున్నారు. గ్రూప్స్ చేశారు, ఇవన్నీ చేశారు. వాళ్ళలాగా గ్రూప్స్ ఎగ్జామ్ పెట్టి ఇక్కడ ఇది ఉంది కదా మన చిన్నకాకని ఐలాండ్ లో డ్రైవర్లతోటి కండక్టర్లతోటి వీళ్ళందరూ క్లీనర్లతోటి పేపర్లు దిద్దించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పోస్టులు వేశారు. వీళ్ళు చరిత్రలు ఎప్పుడైనా వేశారో చూడండి, ఎంత స్ట్రిక్ట్ గా రాజకీయ నాయకులు పెట్టారు ఆ బోర్డులో. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. వాళ్ళలాగా అది చిన్న నిరుద్యోగుల్ని పిల్లల భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు ఈ ప్రపంచంలో.